Hi all, welcome back to my YouTube channel Passion to Profession. మీ ప్యాషన్ ఏదైనా సరే దాన్ని మీ ప్రొఫెషన్ గా మార్చుకోవడానికి కావాల్సిన అన్ని అప్డేట్స్ దొరికే వన్ అండ్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ ప్యాషన్ టు ప్రొఫెషన్. సో ఈ రోజు మనం ఏం మాట్లాడుకుందామంటే ఎవ్రీ ఇయర్ ఎంతో మంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ని డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు. దానికి గల కారణాలు అనేకం. అందులో మనం మోస్ట్ ఇంపార్టెంట్ గా వినే రీజన్ ఏంటి అంటే మా ఫైనాన్షియల్ స్టేటస్ అనేది సరిపోకపోవటం వల్ల, లేకపోతే మేము ఎడ్యుకేషన్ అఫోర్డ్ చేయలేకపోతున్నాం అనే రీజన్ ని ఎక్కువగా వింటుంటాం. సో హియర్ కమ్స్ ద గోల్డెన్ అప్డేట్ ఫ్రమ్ ద వెల్ నోన్ ఎంఎన్సి విప్రో. సో విప్రో వాళ్ళు ఎడ్యుకేషన్ తో పాటుగా జాబ్ ని కూడా ఆఫర్ చేస్తున్నారు. సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. సో విప్రో వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ లో 2021 లో పాస్ అవుట్ అయ్యే స్టూడెంట్స్ వచ్చేసి ఎలిజిబుల్. సో వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే 10th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి, అదే విధంగా 12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి. వాళ్ళ గ్రాడ్యుయేషన్ వచ్చేసి హోల్ పర్సెంటేజ్ అయితే 60%, సిజిపిఏలో అయితే 6 సిజిపిఏ అనేది ఉండాలన్నమాట. సో వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లో కనుక 2021 లో పాస్ అవుట్ అయ్యే వాళ్ళు బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అయినా అయి ఉండాలి, లేదా బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అయినా అయి ఉండాలి. సో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ లో ఏవే స్ట్రీమ్స్ ఎలిజిబుల్ అంటే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్ చదివే స్టూడెంట్స్ అందరూ ఎలిజిబుల్ అనమాట. దాంతో పాటు వాళ్ళు సాటిస్ఫై చేయాల్సిన అదర్ క్రైటీరియా వచ్చేసరికి వాళ్ళ గ్రాడ్యుయేషన్ లో కోర్ మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గా వాళ్ళు చదివి ఉండాలి. అదే విధంగా బిజినెస్ మ్యాథ్స్ కానీ అప్లైడ్ మ్యాథ్స్ కానీ కోర్ మ్యాథమెటిక్స్ కింద రాదు. ఆ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా కోర్ మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ గా గ్రాడ్యుయేషన్ లో చదివి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ కి మధ్యలో మాక్సిమం 3 years వరకు మాత్రమే ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది ఉండి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 10th కానీ 12th కానీ గ్రాడ్యుయేషన్ కానీ ఖచ్చితంగా అప్లై చేసే స్టూడెంట్స్ అందరూ సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ రికగ్నైజ్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ నుంచే రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ స్టూడెంట్స్ గా చదివి ఉండాలి. అదే విధంగా అప్లై చేసే టైం నాటికి వాళ్ళకి ఏ విధమైన బ్యాక్లాగ్స్ అనేది ఉండి ఉండకూడదు. అంతేకాకుండా ఎవరైనా లాస్ట్ 3 months లో కనుక విప్రో సెలక్షన్ ప్రాసెస్ లో కనుక పార్టిసిపేట్ చేసి ఉంటే ఈ డ్రైవ్ కి వచ్చేసి ఇన్ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మనం స్టైఫండ్ డీటెయిల్స్ చూద్దాం. సో ఈ ప్రోగ్రామ్ లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు వాళ్ళ యొక్క ఎంటెక్ డిగ్రీ చేస్తూనే విప్రోలో వాళ్ళ యొక్క కెరీర్ ని బిల్డ్ చేసుకోవచ్చు. సో విప్రోలో మీరు వర్క్ చేస్తున్నందుకు మీకు ఇచ్చే స్టైఫండ్ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ ఇయర్ స్టైఫండ్ వచ్చేసరికి 15,000 per month శాలరీతో పాటుగా 488 రూపీస్ ఈఎస్ఐ కింద పే చేస్తుంటారు. సెకండ్ ఇయర్ స్టైఫండ్ కింద మీరు చూస్తే 17,000 per month శాలరీతో పాటుగా 553 రూపీస్ అనేది ఈఎస్ఐ కింద పే చేస్తారు. థర్డ్ ఇయర్ స్టైఫండ్ కింద చూస్తే 19,000 per month శాలరీ ప్లస్ 618 రూపీస్ ఈఎస్ఐ. ఫోర్త్ ఇయర్ లో వచ్చేసి 23,000 శాలరీ అనేది మీకు పే చేస్తారు. ఇంకా సర్వీస్ అగ్రిమెంట్ కనుక చూస్తే ఎవరైతే స్టూడెంట్స్ దీంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు విప్రోతో 5 years వచ్చేసి బాండ్ అనేది సైన్ చేస్తున్నారు. అంటే ఈ 5 years మీరు విప్రోలో వర్క్ చేస్తూ ఉండాలి అని. ఇక దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ కనుక మనం చూస్తే ఆన్లైన్ అసెస్మెంట్ అనేది ఫస్ట్లీ కండక్ట్ చేస్తుంటారు స్టూడెంట్స్ కి. సో ఆన్లైన్ అసెస్మెంట్ కంప్లీట్ టైం వచ్చేసి 80 minutes. దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే ఆప్టిట్యూడ్ టెస్ట్ కింద వర్బల్, అనలిటికల్ అండ్ క్వాంటిటేటివ్. సో 3 sections అనేది ఆప్టిట్యూడ్ టెస్ట్ కింద కండక్ట్ చేస్తారు. ఈచ్ సెక్షన్ కి 20 minutes అండ్ 20 questions అనేవి ఉంటాయి అనమాట. సో ఓవరాల్ గా 60 minutes ఫర్ ఈచ్ సెక్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ కమ్యూనికేషన్ టెస్ట్ వచ్చేసి 20 minutes ఉంటుంది. సో ఓవరాల్ గా 60 + 20 80 minutes అనేది ఆన్లైన్ అసెస్మెంట్ ఉంది. వన్స్ ఆన్లైన్ అసెస్మెంట్ కనుక మీరు క్లియర్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. టెక్నికల్ ఇంటర్వ్యూ తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ. దిస్ ఇస్ ద హోల్ సెలక్షన్ ప్రాసెస్ అనమాట ఈ ప్రోగ్రామ్ కి. తర్వాత ఎవరైతే స్టూడెంట్స్ దీంట్లో అప్లై చేయాలనుకుంటున్నారో దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసరికి 10th December 2020. అదే విధంగా అప్లై చేసిన తర్వాత అసెస్మెంట్ అనేది ఎప్పుడు హెల్డ్ చేస్తారు అంటే 14th నుంచి 18th December లోపు ఈ ఆన్లైన్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. మీకు కనుక ఏమైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ కావాలి అంటే manager.campus@wipro.com కి మీ యొక్క డౌట్స్ ని మెయిల్ చేయొచ్చు. దాని యొక్క సబ్జెక్ట్ లైన్ వచ్చేసరికి WILP 2021 అని ఉండాలి. అండ్ మీరు పంపించిన క్వశ్చన్స్ కి 3 working days లో మీ యొక్క ఆన్సర్స్ అనేది ఖచ్చితంగా మీకు రిప్లై చేస్తారు వాళ్ళు. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఫ్రీక్వెంట్ గా డౌట్స్ అడుగుతున్నారో, రిపిటేటివ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్ని ఈ కింద ఇచ్చిన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ లో వాళ్ళు ఉంచారనమాట. సో మీ క్వశ్చన్ కనుక ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ లో కనుక లేకపోతే అప్పుడు మీరు మెయిల్ చేయడం అనేది చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ అప్లై బటన్ మీద క్లిక్ చేయగానే వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి అనేది అడుగుతుంది అనమాట.
సో ఆ ఈమెయిల్ ఐడి అనేది మీరు అక్కడ రాస్తారు ఫస్ట్. ఈమెయిల్ ఐడి రాసిన తర్వాత కింద వచ్చేసి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉంటాయి. మీరు స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తారు. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క నేమ్, మీ జెండర్, మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఏ రెసిడెన్స్ ఏ కంట్రీ నుంచి అప్లై చేస్తున్నారు, మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్స్, మీరు ప్రీవియస్లీ ఆల్రెడీ ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ చేశారా, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అన్నిటితో పాటుగా ఫైనల్లీ మీరు రెజ్యూమ్ అనేది అడుగుతారు. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు మీ రెజ్యూమ్ అనేది రెడీ చేసుకొని ఉంచుకోండి. సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్ లో ఫినిష్ బటన్ ఉంటుంది. అది కనుక కొడితే మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా రిజిస్టర్ అయినట్టు అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ టు ఆల్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ గ్రాడ్యుయేటింగ్ ఇన్ ద 2021 అనమాట. సో ఈ రోజు ఈ అప్డేట్ తో పాటు ఇంకొక అప్డేట్ గా ఉంది. బిఫోర్ వి గెట్ ఇన్ టు దట్ అప్డేట్, విషింగ్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ అప్లైయింగ్ టు దిస్ ప్రోగ్రామ్ ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటో చూద్దాం. ఎంతో మంది వాళ్ళ లైఫ్ టైమ్ లో ఒకే ఒక్క ఛాన్స్ కనుక వాళ్ళకి యాక్టింగ్ లో ఇస్తే తమను తాము ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంటారు. సో వాళ్ళందరికీ ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు మేజర్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేయబోతున్న తెలుగు వెబ్ సిరీస్ కోసం లీడ్ క్యారెక్టర్స్ అదే విధంగా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కోసం చూస్తున్నారు. ముందుగా లీడ్ క్యారెక్టర్స్ కనుక చూస్తే అబ్బాయిలు అయితే 25 నుంచి 40 ఇయర్స్ ఏజ్ మధ్యలో, అదే విధంగా అమ్మాయిలు అయితే 22 నుంచి 35 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉంటే ఈ అవకాశం మీకోసమే. అదే విధంగా తెలుగు మాట్లాడే యాక్టర్స్ కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలనుకుంటే మీ యొక్క 2 to 3 క్లోజ్అప్ పిక్చర్స్ ని, అదే విధంగా మీ ప్రొఫైల్ ని, కాంటాక్ట్ డీటెయిల్స్ ని casting@annapurnastudios.com కి మెయిల్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఆ మెయిల్ యొక్క సబ్జెక్ట్ వచ్చేసరికి లీడ్ ప్రైమరీ రోల్, మీ పేరు, మీ జెండర్, అదే విధంగా మీ ఏజ్ ని మెన్షన్ చేయవలసి ఉంటుంది. లీడ్ క్యాస్ట్ తో పాటుగా సపోర్టింగ్ క్యాస్ట్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. సో మీరు కనుక సపోర్టింగ్ రోల్ చేయాలనుకుంటే మీ ఏజ్ వచ్చేసి 11 నుంచి 55 ఇయర్స్ మధ్యలో ఉండి మీకు కనుక తెలుగు మాట్లాడటం వస్తే ఈ ఛాన్స్ మీకోసమే. మీ యొక్క 2 to 3 క్లోజ్అప్ పిక్చర్స్ ని, మీ ప్రొఫైల్ ని, కాంటాక్ట్ డీటెయిల్స్ ని casting@annapurnastudios.com కి ఈమెయిల్ చేయవలసి ఉంటుంది. ఆ ఈమెయిల్ యొక్క సబ్జెక్ట్ వచ్చేసి సపోర్టింగ్ క్యాస్ట్, మీ పేరు, మీ జెండర్, అదే విధంగా మీ ఏజ్ ని మెన్షన్ చేయవలసి ఉంటుంది. సో విషింగ్ ఆల్ ద అప్కమింగ్ యాక్టర్స్ ఆల్ ది బెస్ట్. సో ఈ రోజు వేకెన్సీస్ చూసారు కదా. మరి అలాగే మెకానికల్ వాళ్ళకి కానీ వాళ్ళ యొక్క కోర్ డొమైన్స్ టు గవర్నమెంట్ లో ఉన్న వేకెన్సీస్ గురించి మనం నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ లో మాట్లాడుకుందాం. సో అప్పటి వరకు మన ఛానల్ ని ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ విలువైన సజెషన్స్ ని మాకు కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి వాళ్ళకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.